6 సార్లకు బదులు 3 సార్లు తూకం వేయడంతో రేషన్ దుకాణాల వద్ద కాస్త రద్దీ తగ్గడంతో కార్డుదారులకు ఉపశమనం కలిగింది. రేషన్ దుకాణాల ద్వారా 3 నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని గతంలో 6 సార్లు తూకం వేస్తుండగా దాన్ని ప్రస్తుతం 3 సార్లు తూకం వేసి అందిస్తున్నారు. గతంతో పోలిస్తే సగం సమయం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. రేషన్ దుకాణాల వద్ద కొంత లైన్ తగ్గినా మరింత వేగంగా బియ్యం అందించాలని, ఒకేసారి తంబు తూకంతో 3 నెలల బియ్యం ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు. ప్రతి నెలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోటా బియ్యాన్ని ఒకే తూకంతో ఇచ్చేవారు. జూన్ నెల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బియ్యం కోటాను వేర్వేరుగా తూకం వేస్తున్నారు. ఫలితంగా వేరువేరుగా వేలిముద్రలు పెట్టాల్సి ఉండగా వేర్వేరు స్లిప్పులు వచ్చేవి. అలా 3 నెలల బియ్యానికి 6 సార్ల తూకం, 6 సార్లు వేలిముద్రలు వేయాల్సిన పరిస్థితి. 6 స్లిప్పులు చేతిలో పెట్టేవారు. ప్రతి నెలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కోటాలకు ఒకేసారి తూకం వేసేలా వెసులుబాటు కల్పించారు. అంటే జూన్కు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బియ్యం కోటాకు ఒకేసారి వేలిముద్ర తీసుకొని బియ్యాన్ని ఒకేసారి తూకం వేస్తున్నారు. 3 నెలలకు సంబంధించిన బియ్యం కోటా కోసం 3 సార్లు వేలిముద్రలు వేసి 3 సార్లు తూకం చేసేలా ఏర్పాటు చేయడంతో లబ్ధిదారులకు కొంత ఉపశమనం కలిగింది. అయినప్పటికీ రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఒకేసారి తంబుతో 3 నెలల బియ్యం అందించే ఏర్పాట్లు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. రేషన్ బియ్యం పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతున్నట్లు పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గతంలో మాదిరిగానే ఈ నెల 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ ముగుస్తుందనే ప్రచారం వాస్తవం కాదని తెలిపింది. 30వ తేదీ వరకు అన్ని రేషన్ షాపులు తెరిచి ఉంటాయని పేర్కొంది. ఎస్వీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.